కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో బీజేపీ కాకినాడ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ఉగాది పర్వదినం సందర్భంగా మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రౌతులపూడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో మనం ఉన్నాం. కాకినాడ జిల్లా పూర్వ బీజేపీ అధ్యక్షులు మన ముందు చిలుకూరి రామ్కుమార్ గారు మన ముందు ఉండడం జరిగింది. ఉగాది సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి పార్టీని సేవలతో ముచ్చటించడం జరిగింది. సార్ నమస్తే సార్. సార్ అసలు ఎందుకు ఇక్కడ మీరు ఉగాది పర్వదినాన్న అంటే ప్రతి ఒక్కరికి ఆంగ్లం సంవత్సరం కాకుండా తెలుగు వారందరికీ మొదటి సంవత్సరంగా ఇది ఒక మొదటి దినంగా పర్వదినంగా సూచిస్తారు. ఈరోజు ఈ స్వగ్రామంలో మీకు ఎంతో ఆత్మీయమైన విధానం ఉన్న బలరాపురం గ్రామం మీరు వచ్చి పార్టీ చేతితో కలవడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు మా కాడర్ మధ్య ఈ ఉగాది జరుపుకోవడం అన్నది. నేను ఈ గ్రామానికి చెందినవాడిని, బలరాంపురం రౌతులపూడి మండలం. గత 12 ఏళ్ళ నుంచి కూడా నేను ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ ఆ తర్వాత రాజకీయ రంగంలో రాజకీయ పరంగా కూడా పనిచేస్తూ ఉన్నాను. అందరినీ ఈ సందర్భంగా కలుసుకోవడం జరిగింది. నాకు కొంత వెసులుబాటు దొరికింది పూర్వ జిల్లా అధ్యక్షుడిగా. ఇంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా గత 5 సంవత్సరాలు కూడా చాలా బిజీగా ఉండి జిల్లా వ్యాప్తంగా పర్యటించేవాడిని. నాకు మంచి టైం దొరికింది. ఇది అప్రాప్రియేట్ అనుకున్నాను పాత్రికేయ మిత్రులతో ఈ ఉగాది జరుపుకోవడం అన్నది. ఓకే సార్, మీరు గతంతో పోల్చుకుంటే అంతకుముందు స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజల్ని అదే మీ యొక్క నాయకుల్ని కూడా పట్టించుకోకుండా జిల్లా వ్యాప్తంగానే మీరు ఎక్కువ పర్యటించడం జరిగింది. అంటే దాని మీద మీ మీద కొంచెం ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదనే భావన చాలామంది నాయకుల్లో ఉండడం జరిగింది. దానికి మీ సమాధానం? నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ముందుగా ప్రతిపాడు అసెంబ్లీ కన్వీనర్గా ఉండేవాడిని. ఆ తర్వాత పోటీ చేయడం జరిగింది. ఆ సమయంలో విస్తృతంగా నేను ప్రతిపాడు అసెంబ్లీలో ప్రతి గ్రామం ప్రతి మండలాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ పని చూసి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది పార్టీ. సో మనకున్న ఏదైతే రెవెన్యూ మండలాలు జిల్లాలో ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తూ ప్రతి గ్రామం కవర్ చేయాలంటే నా సొంత నియోజకవర్గం అలాగే నా మండలం కొంత ఎఫెక్ట్ అయిన మాట అయితే వాస్తవం. బట్ స్టిల్ ఎక్కువ టైం అయితే నేను అన్ని మండలాల కన్నా ఎక్కువ టైము నా సొంత మండలానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ బాధ్యత లేదు కనుక ఎక్కువ సమయం నేను ఇక్కడ ఇస్తా ఉన్నాను. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో మీ పార్టీని మీరు ఇప్పటివరకు 12 సంవత్సరాలు బట్టి సర్వీస్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా ప్రతి ఒక్కరు కూడా ఏ ఆపదైనా సరే మీరు ముందుండి మీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం ప్రజల్లోకి దూసుకు వెళ్ళకపోతుంది. స్థానిక ఎలక్షన్ మీ యొక్క ప్రణాళిక ఏంటి? ఎలాగ క్యాడర్ని ఏ విధంగా మీరు బలోపేతం చేయబోతున్నారు? కొంతవరకు మీరు అన్నది వాస్తవం అండి. సేవా కార్యక్రమాల ద్వారా అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల ద్వారా నేను ప్రజలకి ముందుగా దగ్గర అవడం జరిగింది. నా ఐడెంటిటీ కూడా రామ్కుమార్ అంటే సేవా కార్యక్రమాలు చేస్తాడు, హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తాడన్న ముద్ర పడడం అయితే వాస్తవం. కానీ రాజకీయ పరంగా కూడా మేము కొంత స్వార్థంగా వ్యవహరించదలుచుకున్నాం. ఈ రాబోయే లోకల్ ఎలక్షన్స్లో పార్టీ ముఖ్యం మాకు, తర్వాత మేము. సో ఆ విధంగా ప్రతి గ్రామంలోని ఏదైతే పంచాయతీలు ఉన్నాయో వార్డులు ఉన్నాయో ఆ స్థాయి నుంచి కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలయన్స్లో ఉన్నా కానీ ఈ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి సింబల్ ఉండదు కనుక తప్పకుండా మేము పోటీ చేస్తాము. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల విషయానికి వస్తే కనుక అలయన్స్లో ఎవరికి ఏ సీట్లు వస్తాయని రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరుగుతుంది కనుక ఆ విధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే రామ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఎలక్షన్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను నాయకుని గుర్తించుకొని వారికి కూడా ఉన్నత పదవుల్లోనే తీసుకెళ్లే దృష్టిగా మేము చేస్తామని చెప్పేసి రామ్కుమార్ గారు తెలియజేస్తున్నారు. చూస్తుండండి వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు.